అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటున్న దువ్వాడ శ్రీనివాస్. నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు. సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. అవునండి, ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. నువ్వు మాట్లాడాలన్న సంస్కారం నువ్వు పెద్ద సంసారమే. నువ్వు చేసే సంసారం పక్కన ఎవరిని చేసే వ్యభిచారం. మరి నీ పెళ్ళాన్ని నీ బిడ్డల్ని పక్కన పెట్టి ఎందుకు రాదంత గులుపుతా ఉండవు ఈరోజు అని అంటే దువాడ శ్రీనివాసు అగిరవ మాత్రులు ఉంటాడా? వీడొక డెకాయిగాడు, వీడొక బొమ్మను. ఇట్లా మీరు ఇటువంటి లంగా పనులు, ఇటువంటి అవులై పనులు చేస్తే ఏం చేయాలా? కాబట్టి సీనును మీ చేతుల్లో పెడతా ఉన్నాను. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. అమ్మ బాబాయ్. త్వరలోనే జగనన్న రాసలీలలు బయట పెడతా అంటున్న సీమరాజు. ఏంది బ్రేకింగ్ న్యూస్ నేను చెప్తున్నాను. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న రాసలీలలు బయటపడనున్నాయి. వేసుకో బ్రేకింగ్. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. వైసీపీ పార్టీ వాళ్ళు ముసలే కానీ మహానుభావులు. రేపు మీ లోకేష్ సంగతి చూస్తాను, విజయవాడలో ఉరేసుకుంటాను అని అంటున్నాడు జోగి రమేష్. పిల్లల మీద దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం. నీకు ఇంకా బుద్ధి రాలా వేణుస్వామి అంటున్నా తెలుగు ప్రజలు. అందరికీ నమస్తే అండి. వేణుస్వామిని చూసి జాలి పడాలా లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు తిట్టాలా అర్థం కాదు. నాగ చైతన్య శోభిత దుల్పాల నిన్న నిశ్చితార్థం జరిగింది. 2027 తర్వాత ఈ జంట విడిపోతారు. అప్పుడే మొదలైపోయింది. ఒకసారి వేణుస్వామి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాం చూడండి. వినిపించిన తర్వాత మాట్లాడతాం. శోభిత ధూళిపాడ మరియు నాగ చైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి. షష్టాష్టకాలైనాయి. ఆ ఒకటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. జాతకం ఫెయిల్ కావాలని మరి కోరుకుంటున్నా. ఎందుకంటే మాత్రం మనకి చేపడం దేనికి? అసలు నువ్వు కడుపు అన్నం తింటున్నావా గడి తింటున్నావు మాకు అర్థం కాదు. తీసుకొచ్చి ఒక బోర్డు మీద రాసేసి అప్పుడే విడిపోతారని మాట్లాడితే నిజంగా నవ్వు రాలేదు, కానీ నాకు అది బాధ అనిపించింది. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారని చెప్పి సిగ్గేసింది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాటలు మాట్లాడమాట, అది ఎవరికి ఉపయోగం లేదు. జగన్ అధికారంలోకి మళ్ళీ రానివ్వము అని అంటున్న వైఎస్ షర్మిల. ఎందుకు రావాలి? మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా? మీరేమో ఋషి కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా? కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి. మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా? ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు
ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. జగన్ పవన్ కళ్యాణ్ గారికి ట్రిపుల్ ఆర్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటే దేవుడు ఆయనకి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. త్రిబుల్ ఆర్ రూమ్ అంటే నన్ను చెత్త కొట్టిన రూమ్. ఆ త్రిబుల్ ఆర్ రూమ్ తీసుకెళ్లి ఆ త్రిబుల్ ఆర్ కోటింగ్ అని కూడా ఉంది. ఆ త్రిబుల్ ఆర్ కోటింగ్ ఇమ్మంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చిన్న బెదిరించవలసిన అవసరం వచ్చినప్పుడు ఆయనే ఒకసారి ఒక సందర్భంలో అన్నారు, ఇలా రాజుగారిని చేసినట్టు నన్ను చేయాలనుకున్నారు అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్లాన్ చేశారు. ఏం భక్తి ఏం లేదు. ఇక నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ వేడిలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.